డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో మిర్రర్ లక్ష్మి అట్రాక్షన్ టెక్నిక్ అని ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాట్లాడతాం. ఇది వాస్తు రెమెడీ. నేను చెప్పిన విధంగా మీ యొక్క బీరువాలో లాకర్లో ఒక చిన్న మిర్రర్ లక్ష్మీదేవి మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఒక స్పిరిచువల్ రెమెడీ పరంగా మీరు చేయగలిగితే మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. మీ ఇంట్లో వాస్తు లక్ష్మీదేవి రావడానికి ఒక బిగ్గెస్ట్ వాస్తు కరెక్షన్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ వరకు ఈ వీడియోని శ్రద్ధగా వినండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోలో అష్టలక్ష్ములు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని మంత్రాలు చెప్పారు, బీజ మంత్రాలు అని, కొన్ని టెక్నిక్స్ కానీ రెమెడీస్ కానీ చాలానే ఉన్నాయి. ఇందులో భాగంగా మిర్రర్ టెక్నిక్, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మిర్రర్ టెక్నిక్ ఏమన్నా ఉందా? మిర్రర్ లక్ష్మి అట్రాక్షన్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇది వాస్తుకు రిలేటెడ్ స్టఫ్. మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగులు బలం యాడ్ అవుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి ఒక వాస్తు కరెక్షన్ అని కూడా చెప్పొచ్చు. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ఇది బిగ్గెస్ట్ వాస్తు కరెక్షన్. మిర్రర్ లక్ష్మి అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్ రెమెడీ. ఎప్పుడు చేయాలా? పాయింట్ నెంబర్ 1, ఫ్రైడే ఆర్ పౌర్ణమి రోజు. పాయింట్ నెంబర్ 2, ఏ టైంలో చేయాలి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈవినింగ్ 6 to 8:30 PM టైంలో. ఏమి చేయాలా? మనం ఇంట్లో గృహంలో డబ్బుల్ని పెట్టుకునే బీరువాలు ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం అంతా పెట్టేశాక మన లాకర్ ఓపెన్ చేసి, లాకర్ ఇలా ఓపెన్ చేస్తే లోపల లాకర్ బేస్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్, అక్కడ ఒక మిర్రర్ పెట్టాలి. దాని ముందు మనం గోల్డ్ కానీ క్యాష్ కానీ ఈ యొక్క ప్రతిబింబం మిర్రర్లో పడేటట్టు లాకర్ ఓపెన్ చేయగానే ఆ బ్యాక్ బేస్కి మిర్రర్ పెడితే ఇక్కడ మనం బంగారం కానీ క్యాష్ కానీ పెట్టుకునేటట్టు అక్కడ మనం ఒక చిన్న ఏ షేప్లో ఉన్న మిర్రర్ అయినా అక్కడ పెట్టాలి. యాజ్ పర్ వాస్తు శాస్త్రం మిర్రర్ అనేది ఎక్స్పాన్షన్కి సంబంధించింది. మిర్రర్ ఎనర్జీ ఎక్స్పాన్షన్కి సంబంధించింది మరియు డూప్లికేటింగ్ ఏం చేస్తుంది? డూప్లికేట్ చేస్తుంది. అందుకే వాస్తు శాస్త్రానికి మిర్రర్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో శుక్రవారం రోజు చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టి లాకర్ ఓపెన్ చేసి చిన్న మిర్రర్, ఆ మిర్రర్ మీద వీలైతే ఒక లక్ష్మీదేవి చిన్న ఫోటో ఉండేటట్టు, స్టిక్కర్ ఉండేటట్టు ఒకటి పెట్టుకోండి. దాని ఎదురుగా ఏం పెట్టాలి? గోల్డ్, వెండి, మన బంగారం ఆరెల్స్ క్యాష్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. మనకు అది సెటప్ చేసుకుంటాం. 6 to 8 PM మధ్యలో అది సెటప్ చేసుకొని ఆ మిర్రర్లో మీరు అక్కడ ప్లేస్ చేసిన డబ్బులు ఆర్ గోల్డ్ ఆ మిర్రర్లో చూడండి. అక్కడ వీలైతే కాస్త పసుపు కుంకం వేయండి. ఏం వేయాలా? కాస్త పసుపు కుంకం వేసి ఆ గోల్డ్ని, ఆ మిర్రర్లో కనిపిస్తున్న బంగారాన్ని కానీ డబ్బుని కానీ చూస్తూ ఒక మంత్రాన్ని 27 times చాంటింగ్ చేయాలి. ఇది బిగ్గెస్ట్ వాస్తు కరెక్షన్ సుమి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఏంటమ్మా? ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. అంత మంత్రం కష్టమో అనుకుంటే అట్లీస్ట్ శ్రీం బ్రిజి, అట్లీస్ట్ ఓం శ్రీం శ్రీం 27 times చాంటింగ్ చేసి ప్రతి మంత్రం ఎండింగ్లో అహం బ్రహ్మాస్మి అన్నది చాంటింగ్ చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అహం బ్రహ్మాస్మి, లేదా శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి అని 27 times మనం ఆ గోల్డ్ డబ్బుల్ని చూడాలి. అలానే మిర్రర్లో కనిపిస్తున్నప్పుడు కూడా అది చూసి మనం చాంటింగ్ చేసి నమస్కరించుకోవాలి. తద్వారా అక్కడ ఒక ఎనర్జీ పోర్టల్ అట్రాక్ట్ అవుతుంది. యాజ్ పర్ వాస్తు శాస్త్రం ఏదైతే మిర్రర్లో కనిపిస్తుందో అది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఏదైతే మిర్రర్లో కనిపిస్తుందో యాజ్ పర్ వాస్తు శాస్త్రం ప్రకారం అది డూప్లికేట్, డబుల్ అవుతుంది. ఆ ద్వారా లక్ష్మీదేవి డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే అదే శుక్రవారం రోజు ఒక రెడ్ కలర్ క్లాత్లో
ఒక 11 గోమతి చక్రాలు పెట్టండి. ఒక రెడ్ కలర్ క్లాత్లో 11 గోమతి చక్రాలు పెట్టి, సుదర్శన చక్రాస్ అంటాం, గోమతి చక్రాలు పెట్టి టై చేసి, మనము ఈ రెమెడీ చేసే ముందే పూజ చేస్తాం కదా, ఆ పూజా మందిరంలో ఇది పెట్టి పూజ చేయండి. పసుపు కుంకం వేసి, గోమతి చక్రాలు వేసి టై చేసి, అంటే బయట పసుపు కుంకం పైన జల్లుతాం, స్ప్రింకిల్ చేస్తాం, చేసి కాస్త దీపం ధూపం చూపించి పూజ అయినంత వరకు లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచుతాం. ఆ తర్వాత మనం మిర్రర్ ఫిక్స్ చేస్తాం కదా, అప్పుడు ఆ మూట తీసుకొచ్చి లాకర్లో పెట్టండి. అది కూడా మీకు మిర్రర్లో కనిపించేటట్టు పెట్టుకోండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేటెస్ట్ వాస్తు రెమెడీ టు అట్రాక్ట్ వెల్త్. ఇమ్మీడియట్గా డబ్బుని ఆకర్షిస్తూనే ఉంటుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం, డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది, మళ్ళీ వారం ఇది ఉండదు. వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత, ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 gates టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వ జ్ఞానాన్ని మనము ఓపెన్ గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ గా, గట్ ఫీలింగ్ తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రెఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇకబోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాష కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. బట్
ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకు ఉన్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృలకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అన్న నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ప్రోగ్రామ్ గురించి, ఇది 1%, ఇంకా చాలా ఉంది. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగానే 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.